అమెజాన్ అడవంటే ఎటు చూసినా పచ్చని చెట్లు, చల్లటి వాతావరణం, వాటర్, అనిమల్స్ అని అనుకుంటున్నారా? ఈ అడవిలో ఒక చిన్న మిస్టేక్ చేస్తే మన బాడీ ట్రేస్ కూడా దొరకదు. ఈ అడవి వర్షాన్ని క్రియేట్ చేస్తుంది. సముద్రాన్ని కూడా చేంజ్ చేయగల శక్తి ఉన్నది. భూమి మొత్తం క్లైమేట్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది నార్మల్ జంగిల్ కాదు. ఇదొక లివింగ్ మాన్స్టర్. అమెజాన్ లో ఉన్న టాప్ 25 అన్బిలీవబుల్ ట్రూత్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. అమెజాన్ అడవులు వర్షాన్ని తయారు చేస్తుంది. అమెజాన్ చెట్లు నీటిని పీల్చుకొని ఆవిరిగా ఆకాశంలోకి పంపుతాయి. ఈ ప్రాసెస్ వల్ల క్లౌడ్స్ ఏర్పడి వర్షం పడుతుంది. దీనినే శాస్త్రవేత్తలు ఫ్లయింగ్ రివర్స్ అని అంటారు. అమెజాన్ అడవులు నశిస్తే ఇండియా, ఆఫ్రికాలో కూడా రైన్స్ అనేటివి తగ్గిపోతాయి. ఈ అమెజాన్ అడవి 6 నెలలు నీళ్ళల్లో ఉండే అడవి. రైన్ సీజన్ లో అమెజాన్ ఫారెస్ట్ మొత్తం ఫ్లడ్ అవుతుంది. ట్రీస్ మధ్యలో చేపలు ఈదుతాయి. అంటే ట్రీస్ మధ్య వరకు కూడా వాటర్ వచ్చేంత వర్షాలు పడతాయి. ఆ రేంజ్ లో ఫ్లడ్స్ అనేటివి ఉంటాయి. అమెజాన్ అడవి సముద్రాన్ని కూడా చేంజ్ చేస్తుంది. అమెజాన్ రివర్ నీరు అట్లాంటిక్ ఓషన్ లో 100 కిలోమీటర్ వరకు సాల్ట్నెస్ ని తగ్గిస్తుంది. అమెజాన్ రివర్ పైన ఒక్క బ్రిడ్జ్ కూడా లేదు. ఎందుకంటే ఆ అమెజాన్ రివర్ వెడల్పు మారుతూ ఉంటుంది. అంటే వర్షాకాలంలో చాలా పెద్దగా ఉంటుంది. వర్షాకాలం తర్వాత రివర్ సైజు తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల ఆ రివర్ పై ఒక్క బ్రిడ్జ్ కూడా నిర్మించలేకపోయారు. అమెజాన్ అడవుల్లో పింక్ డాల్ఫిన్స్ ఉంటాయి. ఈ పింక్ డాల్ఫిన్స్ ఏజ్ పెరిగే కొద్దీ కలర్ చేంజ్ అవుతుంది. అమెజాన్ అడవుల్లో గ్రీన్ అనకొండ పెరుగుతుంది. ఇది 25 అడుగుల నుంచి 30 అడుగుల వరకు పెరుగుతుంది. ఇది ఈజీగా మనిషిని మింగేయగలదు. అమెజాన్ అడవుల్లో ఒక ప్రత్యేకమైన జాగ్వార్ ఉంటుంది. ఇది డైరెక్ట్గా మన తలని ఈజీగా క్రాక్ చేయగలదు ఒక బైట్తో. అమెజాన్ అడవుల్లో ఒక ప్రత్యేకమైన చీమ ఉంటుంది. అదే బుల్లెట్ యాంట్. ఈ బుల్లెట్ యాంట్ బైట్ చేసిందంటే ఇది గన్ షాట్ కంటే పెయిన్ఫుల్ గా ఉంటుంది. 24 గంటలైనా కూడా ఆ పెయిన్ అన్నది తగ్గదు. అమెజాన్ అడవుల్లో గొలిత్ స్పైడర్ ఉంటుంది. ఇది ఒక హర్రర్ క్రియేషన్. ఇది క్యాట్ సైజులో ఉంటుంది. అమెజాన్ అడవుల్లో ఒక భయంకరమైన కప్పు ఉంటుంది. చూడడానికి చిన్నగానే ఉంటుంది, కానీ దీని విషం 10 నుంచి 15 మందిని ఈజీగా చంపగలదు. దీన్ని టచ్ చేసినా కూడా డేంజర్. అమెజాన్ అడవిలో ఒక చెట్టు ఇంకొక చెట్టుని ఈజీగా కమ్యూనికేట్ చేయగలదు. అది రూట్స్ ద్వారా నెట్వర్క్ ని ఫామ్ చేస్తుంది. ఏదైనా డేంజరస్ సిగ్నల్ వస్తే ఈజీగా షేర్ చేసుకుంటాయి. అమెజాన్ అడవులు చాలా ప్రత్యేకమైనవి. అంటే మెడిసిన్ పరంగా కూడా ఇవి చాలా విలువైనవి. చాలా రకాలైన మెడిసిన్స్ మనకి దొరుకుతాయి. అందులో డేంజరస్ అయిన క్యాన్సర్ కూడా ఈ అడవుల నుంచే మందులు దొరుకుతాయి. చాలా డిసీజ్ కి మందులు దొరికే చెట్లన్నీ ఈ అమెజాన్ అడవుల్లోనే ఉంటాయి. అమెజాన్ అడవుల్లో లాస్ట్ సిటీ ఉంది. అంటే చాలా సంవత్సరాల ముందు నిర్మించిన సిటీ ఉన్నది. అమెజాన్ ఖాళీ అడవి కాదు. అక్కడ ముందు అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అనేది ఉంది. అమెజాన్ అడవులు నైట్ టైం కంప్లీట్ డార్క్నెస్ గా ఉంటుంది. నైట్ టైం సర్వైవల్ అంటే చాలా కష్టం. అది ఇంపాసిబుల్. అమెజాన్ అడవుల్లో ట్రైబల్స్ ఉన్నారు. వీళ్ళు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా ఉన్నారు. బయట ప్రపంచం మనుషులు ఎలా ఉంటారో తెలియదు. మనల్ని చూశారంటే అటాక్ చేస్తారు. అమెజాన్ అడవుల్లో వచ్చే సౌండ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. చాలా డేంజరస్ కూడా. అమెజాన్ అడవుల్లో రివర్ కింద ఇంకొక రివర్ కూడా ఫ్లో అవుతుంది. అంటే అండర్ గ్రౌండ్ లో ఇంకొక రివర్ ఫ్లో అవుతుంది. అమెజాన్ అడవుల్లో ఒకవేళ చనిపోతే ఆ బాడీ అన్నది 24 నుంచి 48 గంటల్లో పూర్తిగా కనుమరుగైపోతుంది. అంటే అక్కడున్న నేచర్ వల్ల బాడీ అన్నది కనపడకుండా కప్పేయబడుతుంది. అమెజాన్ లో ఉన్న పెద్ద పెద్ద చెట్ల వల్ల గాలి డైరెక్షన్ కూడా చేంజ్ చేయగలుగుతాయి. అమెజాన్ అడవులు ఎత్తుకి ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటిది. అంటే మన భూమిపై ఉన్న మొత్తం ఆక్సిజన్ లో 20% వరకు ఆక్సిజన్ అమెజాన్ అడవుల నుంచే వస్తుంది. ఈ అమెజాన్ అడవులు నశించాయంటే మనమంతా కూడా బతకడం చాలా కష్టం. ఇంకా అమెజాన్ అడవి గురించి పూర్తిగా ఎవ్వరికీ తెలియదు. అమెజాన్ అడవి మనల్ని కాపాడుతుంది, కానీ మనమే అడవిని నాశనం చేస్తున్నాం. అమెజాన్ని సేవ్ చేయడం అంటే చెట్లుని సేవ్ చేయడం కాదు, అది మన భవిష్యత్. కాబట్టి అడవుల్ని రక్షించడం మన బాధ్యత.